హలో కిటీస్, వెల్కమ్ టు మా ఛానల్ నానకొచ్చి. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో నేను 2 కథలు ఆల్రెడీ చెప్పాను కదండి, అవి మీకు నచ్చితేనే ఆశిస్తూ ఈరోజు ఇంకో కథతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ కథ కూడా నా చిన్నప్పుడు మా స్కూల్ డేస్లో మా మ్యాథ్స్ సార్ మాకు చెప్పారండి. యాక్చువల్లీ బ్యాక్ బెంచెస్ కోసం, అంటే మా కోసమేనండి, నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. సో సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదామండి. సో అనగనగా ఒక ఊళ్ళో ఒక బాలుడు ఉన్నాడంట. సో ఆ బాలుడికి డబ్బులు అంటే చాలా ఇష్టం అంటండి, చాలా పిచ్చి అంట. సో తనకు డబ్బు కోసం అనేసి దేవుని రోజుకి దేవుడా నువ్వు రావాలి, దేవుడా నువ్వు రావాలి అని అలా తపస్సు చేస్తూ ఉండేడంట. సో ఒకరోజైతే దేవుడు వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ బాలుడు అయ్యో దేవుడు వస్తున్నారు కానీ దేవుడి చేతిలో ఏమీ లేదేటి అనేసి ఆలోచించాడంట. సో దేవుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడంట. ఆ బాలుడు చాలా బాధపడి సో నేను తపస్సు చేయలేదేమో, మరి బాగా ఇంకోసారి చేద్దామని ఇంకోసారి చేశాడంట. సో మళ్ళీ దేవుడు వచ్చాడంట. సో మళ్ళీ ఆ బాలుడు ఆ చేతుల వైపే చూశాడు, ఏమీ తేట్లేదు అనేసి. సో దేవుడు మళ్ళీ వచ్చాడు, మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట. సో బాలుడు మళ్ళీ మూడోసారి కూడా చేశాడంట, దేవుడా నువ్వు రావాలి అని. సో మూడోసారి కూడా వచ్చిన ప్రతిసారి బాలుడు తన చేతుల్లో దేవుడి చేతుల్లో ఏమీ లేవేటి అనేసి ఆలోచిస్తూ ఉన్నాడంట. సో ఒకసారి అడిగాడంట దేవుడిని, దేవుడా నువ్వు రోజుకి 10సారి వస్తున్నావు, నిన్ను అడిగింది తేవట్లేదు ఏటి అనేసి. సో అప్పుడు బాలుడిని దేవుడు అడిగాడు, నువ్వేం అడిగేవు అసలు అనేసి. దేవుడా నువ్వు రావాలి అనేసి. సో నేను వచ్చాను కదా అనేసి అన్నాడు. సో నా మనసులో నేను ఒకటి అనుకుంటున్నాను కదా దేవుడా, అది నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, నీకు డబ్బు కావాలని ఉంది అని నాకు తెలుసు, మరి ఎందుకు దేవుడా నువ్వు వచ్చినసారి డబ్బు ఎందుకు తేవట్లేదు అని అడిగితే, ఒక పిచ్చివాడా నువ్వు ఎందులో కొందులో ట్రై చేయి ఫస్ట్. ఒక లాటరీ తీయడమో, లేదంటే ఈ బిజినెస్ చేయడమో, లేదంటే వర్క్ చేయడమో, నీ కృషి నువ్వు చేస్తేనే కదా ప్రతిఫలం వస్తుంది. సో నీకు వచ్చింది ఏదైనా నువ్వు చేయి, కృషి చేస్తే ప్రతిఫలం ఆటోమేటిక్గా అదే వస్తుంది, నువ్వు ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడంటండి. సో తను వెళ్తూ ఒక డ్రా తీసాడంట దేవుని నచ్చుకొని, అందులో తనకి ₹1,00,00,000 వచ్చాయంటండి. సో అలాగా మన వంతు ప్రయత్నం మనం ఏమైనా చేస్తే మనకి కావాల్సిన ప్రతిఫలం ఆ దేవుడు ఇప్పిస్తాడు, అంతే కదండి. సో అప్పుడు మేమేమి రాయలేదని ఎగ్జామ్ పేపర్లో అనేసి సార్ మాకు స్టోరీ చెప్పారండి. సో ఏదో ఒకటి రాస్తేనే కదా మార్క్స్ అనేవి వస్తాయి అనేసి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.